హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా గరం మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఏడాది పాటు వాడుకోవచ్చు అనమాట. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండెల్ పెట్టి మొగ్గలు అండి, ఇవి 20 గ్రాములు మొగ్గలు తీసుకొని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది సోంపు 75 గ్రాములు తీసుకుందాం. ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి మొగ్గలు తక్కువ తీసుకోవాలి. సోంపు చాలా మంచిదండి జీర్ణానికి, అందువల్ల కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు. 75 గ్రాములు సోంపు అనమాట. ఇది కూడా లైట్గా వేయించి తీసేసుకుందాం. ఇది కూడా 75 గ్రాములు పట్టు అనమాట. మరీ పొడవుగా ఉంటే కొద్దిగా తుంచేసి వేసుకోండి. ఇది కూడా లైట్గా వేయించి ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా మెత్తగా ఉన్నాయి అనిపిస్తే ఇలా లైట్గా వేయించుకోవాలి. వేయించుకుంటే మనకు పొడి బాగా అవుతుంది అనమాట. నల్ల యాలకులు అండి ఇవి, అవి 20 గ్రాములు అనమాట. ఇది కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి మామూలు యాలకులు, ఇది కూడా 20 గ్రాములు తీసుకొని వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది రాతి పువ్వు కూడా 20 గ్రాములు తీసుకొని వేయించుకుందాం. లైట్గా బాండెల్ వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇది జాపత్రి ఒక 2-3 గ్రాములు ఉంటుందేమో. జాపత్రి రేటు జాస్తి అండి, కొద్దిగా వేసాను నేను. ఉంటే కనుక ఒక 10 గ్రాములు కూడా వేసుకోండి. జాజికాయ 3 కాయలు తీసుకున్నాను నేను. దంచి రోట్లో వేసుకోండి, లేదా ఒక రాయితో కూడా ఊరికే అట్లా దంచామంటే పొడి అయిపోతుంది. వేసుకొని లైట్గా వేడి చేసుకొని వేసేసుకోండి. ఇది మిరియాలు కూడా పెప్పరు ఒక 20 గ్రాములు తీసుకొని వేయించుకుందాం. ఇది కూడా లైట్గా వేయించుకొని తీసేసుకుందాం. జీలకర్ర ఒక 20 గ్రాములు తీసుకొని వేయించుకుందాం. వేయించి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ వేసే దానివల్ల టేస్ట్ అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. మనం బయట కొనే గరం మసాలా ఊరికే పేరు ఉంటుందంతే, దాంట్లో ఏమీ మసాలా ఉండదు. అందువల్ల ఇలా వేయించుకొని ఇంట్లో చేసేసుకోండి. ఇది వచ్చి షాజీరా ఒక 20 గ్రాములు వేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా లైట్గా వేయించి తీసేసుకుందాం. కస్తూరి మెంతి ఒక 20 గ్రాములు తీసుకొని ఇది కూడా వేయించి లైట్గా వేయించామంటే క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. కస్తూరి మెంతి ప్యాకెట్లో మెత్తగా ఉంటుంది, అందువల్ల. బిర్యానీ ఆకు ఒక 20 గ్రాములు తీసుకొని అది కూడా వేయించుకుందాం. లైట్గా తుంచేసుకోండి, పొడవుగా ఉంది అనిపిస్తే వేయించి ఇందులో తీసేసుకుందాం. బాడిగ మెంషిన్కాయ అంటారు, ఇది కారం ఉండదండి. కారం ఉండదు, కలర్ కోసం బాగుంటుంది. ఒక 20 గ్రాములు తీసి ఇది కూడా వేయించుకోండి. ఇవి కూడా కొద్దిగా తుంచేయండి, మనం మిక్సీ జార్లో వేసినప్పటికీ బాగుంటుందన్నమాట. మరీ పొడవుగా ఉంటే మెదిపేది కష్టమవుతుంది. వేయించి ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక 20 గ్రాములు ధనియాలు కూడా తీసుకొని వేయించుకుందాం. ఇది కూడా లైట్గా వేయించి ఇందులోకి వేసేసుకుందాం. అంతే అండి, అన్నీ అయిపోయాయి. ఏది మాడకుండా
మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే చేదు రాకుండా ఉంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు మాడబెట్టేశారంటే అంత వేస్ట్ అవుతుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక వెడల్పాటి తట్లో వేసేసుకోండి. ఎందుకు అంటే చల్లారాలి. వేడింతా చల్లారిందంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది, పురుగు పడకుండా నీట్గా ఉంటుంది. ఇలా అంతా గ్రైండ్ చేసి వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత గాజు గ్లాసులో కనుక స్టోర్ చేసుకున్నారు అంటే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే కలర్ మారదు, టేస్ట్ మారదు, సూపర్గా ఉంటుంది. బయట అయినా కూడా ఒక్క ఏడాది ఏమీ కాదు. చూసారా, రెడీ అయిపోయింది. చికెన్కి కానీ మటన్కి కానీ ఏ మసాలాకైనా మనం గరం మసాలా వాడుకోవచ్చు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి ఇంట్లోనే ఇలా గరం మసాలా చేసుకోండి. థ్యాంక్ యూ.